రాజన్న గారు చంద్రుడు దైవ సేవకులు చేస్తారు. దేవుడి యొక్క సందేశాన్ని మనం వినబోతున్నాం. వివాహం జరిపించడానికి రాజుల బాబాయ్ గారు వచ్చి ఉన్నారు. ఆ వివాహాన్ని జరిపిస్తారు. ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి యేసు ప్రభు నామమున స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నా. ఈ వివాహం సందర్భంగా చదువుబడిన లేఖ సృజించండి. నిలబడుతున్న దాసులను బలపరచండి. వచ్చిన అందరికీ మా అందరికీ ఏ వాక్యం అవసరము, అట్లనే పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు ఏ సందేశం అవసరము మీ దాసుల ద్వారా మీరే బయలుపరచమని ప్రార్థన చేయించున్నాను. మా ప్రభు వినే చెవులు, గ్రహించే హృదయం మా అందరికి దయచేయండి. మా ప్రభు మా తండ్రి మీ దయగల హస్తాలను అప్పగించుకుంటూ ఈ కార్యాన్ని మీరే ఆరంభించి కొనసాగించి ముగించమని యేసు ప్రభు నామ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్తానా? ఇప్పుడు ఒక్కరోజుకి నా పెద్ద పాస్టర్ జాంబేశ్వరి పాస్టర్ మాట చెప్తుంటా. ఒక్కరోజుకి 2 రోజులు చెప్పడం నటించండి. అంచేత ఒక్కరోజుకి మేము హల్లెలూయా అన్నప్పుడల్లా మీరు మాతో కూడా కలిసి హల్లెలూయా అని చెప్పండి. ఒక గంటలో మనం ముగించుకోబోతున్నాం. అయితే క్షమించాలి. పెద్ద మనిషితో పెళ్లి వారు 10:30 నుండి 11:30 వరకు వివాహము అని పెళ్లి పత్రికలు వేశారు. ఆ ఆహ్వానాన్ని అందుకున్న వారందరూ అయితే పెద్ద మనసుతో క్షమించాలి. ఆ 10:30 నుంచి 11:30 వరకు గంట నాకు 70 ప్లేట్లు ఇచ్చారు. ఒక 40 నిమిషాలు చక్కగా 12 సంస్కారం అంటారు. అది లేకపోతే త్రిలక్ష చూపబడండి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఒక మాట చదివిస్తుంది. ఆ మాట చదవని నేను త్వరగానే ముగిస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యాన్ని అన్ని విషయములలో ఘనమైనది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాలు, ప్రతి కార్యాలయంలో వివాహం అన్నది అన్ని విషయములలో ఘనమైనది. అంటే ఘనహీనం కూడా ఉంటాయని కదా అర్థం. మనం చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు కొన్ని ఘనతను తీసుకొని వస్తాయి, కొన్ని ఘనహీనతను తీసుకొని వస్తూ ఉంటాయి. నేను చెప్పొచ్చే మాట ఏమిటి అంటే, ఇది పరిశుద్ధ వివాహము. దేవుని చేత, దైవ సేవకు చేత, దేవుని దూత చేత ఏర్పరచబడినటువంటి ఒక శాస్త్రమైన పరిశుద్ధమైనటువంటి వివాహం ఇది. ఈ వివాహము ఘనమైనది. మరి ఈ వివాహము ఎలా జరిగించాలి అంటే, మనం ఘనంగానే జరిగించాలి. ఈ వివాహ పనులు, వివాహ కార్యక్రమం, వివాహ వ్యవస్థని మనము ఘనముగా పెంచాలి. వివాహము చాలా ఘనమైనది. వివాహమైన వారు చాలా ధన్యులు అని చెప్పాలి. వివాహం కానంత కాలం బ్యాచులర్గా ఉన్నప్పుడు సింగల్గా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరు అడగరు. బాగున్నా అబ్బాయి బాగా. వివాహమైన తర్వాత ఏదైనా బంధువులింటికి సింగల్కి వెళ్ళాలనుకోండి, అమ్మాయి లేకుండా అబ్బాయి వెళ్ళాలనుకోండి, ఎలా అబ్బాయి అమ్మాయి రాలేదా అని అడుగుతారు. ఫస్ట్ బాగున్నావా అని కూడా అడగరు.
ఏ అమ్మాయి అబ్బాయి రాలేదా అని అడుగుతారే కానీ బాగున్నామా అని కూడా అడగరు. అమ్మాయి రాలేదా అబ్బాయి రాలేదా అంటే వివాహమైన దంపతులుగా ఇద్దరు అక్కడికి వెళితే వాళ్ళకు ఒక ఘనత, ఒక మంచి పేరు వస్తుంది. ఈ పరిశుద్ధ వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. ఏమన్నా అక్కడక్కడ మనం గమనిస్తే చెట్లకు పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారు, పక్షులకి పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారు, జంతువులకు పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల వివాహాలు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మనుషుల యొక్క వివాహము దేవుని దృష్టిలో బహుఘనమైనది. ఈ ఘనమైన వివాహము మనం కూడా ఘనంగా ఎంచుతూ ఘనంగా యొక్క కార్యక్రమాన్ని జరిపించాలని ఘనంగా క్లుప్తంగా కొన్ని మాటలు ఈ నూతన వధువులకి కొన్ని హెచ్చరికతో ఉన్నటువంటి కొన్ని మాటలు. అబ్బాయి అడినా ఈ నూతన వధువులకి కొన్ని హెచ్చరికతో ఉన్నటువంటి కొన్ని మాటలు. పెళ్లి డేట్ తీసుకున్నప్పటి నుంచి ఒకటే గొడవ పెళ్లి కొడుకు, అన్న ప్రసంగం నువ్వే చేయాలి, ప్రసంగం నువ్వే చేయాలి, ప్రసంగం నువ్వే చేయాలి. లేకపోతే ఇక్కడ పెద్ద పెద్ద దైవ సేవకులంతా గొప్ప వారంతా ఉన్నారు. ఇక్కడ ఎవరితో ఒకరితో చెప్పిద్దాం అనుకున్న నేను పెళ్లి కుమారుని యొక్క ఆశ మేరకు ఈరోజు మీలో స్వరూపమైనటువంటి వ్యక్తిని, చిన్నవాడినైనా అదిగా వివాహ వ్యవస్థ తెలియని వ్యక్తిని, బ్యాచిలర్ ఉన్నటువంటి నేను వివాహ వ్యవస్థ గురించి చెప్పవలసి వచ్చింది. పెళ్లి కుమారుని యొక్క ప్రజల వలన ఆయనకి మసాలా తాలింపు ఇవన్నీ హార్డ్గా ఉంటేనే ఆయనకి హ్యాపీగా ఉండేది. అందుకే ఈరోజు ఆదికాండములో 2వ అధ్యాయం 18వ వాక్యం నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఇందాక దైవ సేవకులు మనకి చదివి ఉన్నారు. దేవాది దేవుడు ఆరంభంలో భూమిని, ఆకాశాన్ని, సర్వ జంతువుల్ని, పక్షుల్ని, నీళ్లను సమస్తాన్ని దేవుడు కలుగు చేసి ఆ తర్వాత దేవుడు నరుని కలుగు చేస్తున్నాడు. ఎలా నరుని తయారు చేశాడు దేవుడు అంటే చాలా మంది చెప్తుంటారు మనిషి కోతుల నుంచి వచ్చాడు అని. మరి మనిషి కోతుల నుంచి వస్తే కోతిలా ఉండాలి కానీ ఇలా ఎందుకున్నట్టు? మనిషి కోతుల నుంచి వచ్చాడు, నక్కల నుంచి వచ్చాడు, ఎలుగుల నుంచి వచ్చాడు అని ఆదికాండంలో మనం చదువుకున్న వాక్య భాగం మనం గమనిస్తే అక్కడ దేవాదేవుడైనటువంటి యెహోవా నేల మన్ను తీసుకొని దాన్ని ఆయన పోలికలో ఒక నరుని తయారు చేసి, దేవుడు ఎలా ఉంటాడు అంటే 10 కాళ్ళు 10 చేతులు 4 తలకాయలు ఉండవు. దేవుడు ఎలా ఉంటాడు అంటే అక్కడ రాయబడిన వాక్య భాగం యెహోవా తన పోలిక చొప్పున తన స్వారూపము చొప్పున ఒక నరుని తయారు చేసి తన స్వాస్థాలతో ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఒక మనిషిని తయారు చేసి జీవాత్మగా నరుడాయుడు దేవుడు నరుని తయారు చేసి ఏ చోటలో తిరుగుతూ సంచరిస్తూ దాన్ని వెళుతున్న సమయంలో ఆదాము ఒక్కడిగా తిరుగుతూ ఉంటే అక్కడ మనం గమనిస్తే పక్షులు, జంతువులు రకరకాలుగా ఉన్నాయి. రెండేసి తిరుగుతూ ఉన్నాయి. ఆదాముని గమనిస్తే ఒంటరిగా తిరుగుతూ ఉన్నారు. అప్పుడు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఎంచి, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఎంచి సాటి అయిన సహాయకురాలు, సాటి అయిన సహాయము ఉంటే బాగుంటుందని ఆయన ఎంచి ఒకసారి దేవాది దేవుడు ఆదాముని పిలిపించి సర్వలోక నామకరణ కూడిక ఏర్పాటు చేశాడు. అక్కడ బాగా వినాలి. ఈ మాటలు మీకు మరలా దొరికేప్పుడే వాటిని మీరు పూజించాలి. సాటి అయిన సహాయం కోసము దేవుడిని యెహోవా ఏం చేశాడంటే ఆదాముని పిలిపించి సర్వలోక నామకరణ కూడిక పెట్టాడు. కదా మనకు వచ్చాడు పాస్టర్ గారు మా బాబుకి పేరు పెట్టాలి అని ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన నా సొగులో ఒక మాట ఊదేరు. ఏమని తెలుసా? పాస్టర్ గారు విడియం కేరని పెట్టా అని ఊదేరు.
ఏమో పాస్టర్ గారు నేను కదా ప్రార్థన చేసి పెట్టాలా, నువ్వు నాకు చెప్తే నువ్వు పెట్టిన పేరు నేను చెప్పేదానికి నేను ఇంటికాడ నువ్వే పెట్టుకుని పిలుచుకోవచ్చు కానీ పోయి కేరే 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 అనే అన్నా అట్లా కాదన్నా. పాస్టర్లు పెడితే ఆశీర్వాదం అనే అన్నా. మరి పాస్టర్లు పెడితే ఆశీర్వాదం అన్నప్పుడు నువ్వేది చెప్పాను అయిపోయింది. మళ్ళీ ఇంకొకరు వచ్చారు పాస్టర్ గారు మా అమ్మాయికి పేరు పెట్టు అన్న. ఏమ్మా మీరు కూడా ఏమైనా కోరిక లాస్ట్ ఉంటే చెప్పండి అమ్మా, నా మాట మీరు చూడలో చెప్పండి, నేను బయటలో చెప్తాను అన్నా. అవేందో పాస్టర్ గారు మీరు వెళితే వెళ్ళారా ఏమై నల్లగా ఉన్నా రూపంగా ఉంది స్తోత్రం హల్లెలూయా. నల్లగా ఉన్నా రూపం బాగుంది బాయ్, అందుకని ఈ అమ్మాయి పేరు రూప. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అలాగే ఆ రోజున ఆదామును దేవుడు పిలిచి సర్వలోక నామకరణ కూడికి పెట్టున్నాడు. ఆదాము ఈ పక్షులకి జంతువులకి అన్నిటి కూడా నువ్వు ఏ పేరు పెడతావో ఆ పేరే వాడికి ఉంటుంది అన్నా. అప్పుడు వచ్చింది ఎత్తుగా వచ్చింది, ఎత్తుగా వచ్చి అన్నా అన్నా ఆదాముకి సాధ్యమైన సహాయం దొరకలేదు కనుక బాగా మాట నోట్ చేయాలి. అయినను అంటే అర్థమేంటో తెలుసా, దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ ఆదామును తయారు చేసినట్టుగా మళ్ళా అవమ కోసం ఎందుకు మళ్ళా మట్టి చేసుకోవడం చేతులకి, ఎందుకు మళ్ళా ప్రయాసపడడం. ఇదిగో ఈ జంతువులు పక్షులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని కనుక ఆదాము ముందు పెట్టారంటే ఏ ఏనుగును ఏ ఒంటిను ఏ దున్నపోతును ఏ సింహాలను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు మనకు సరిపోద్ది అన్నట్టుగా ఉద్దేశించి దేవుడు సర్వలోక నామకరణ కూడికని ఆదాముకు చెప్పేదే కానీ దేవుడి మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుడు దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడేమో అని. కానీ ఆదాము చాలా మంచివాడని చెప్పాలి. ఆదాము ఏమి ఇష్టపడలేదు, అన్నిటికీ పేర్లు పెట్టి సైలెంట్గా వచ్చి పక్కన కూర్చున్నా నా పాత్ర అయిపోయింది అని. నాకు అందుకే రాయబడి ఉంటుంది అయినను ఆదాములకు సాధ్యమైన సహాయము దొరకలేదు. బెలుసుకుడు పెట్టాడా దేవుడు ఏమన్నా? దేవుడు దృష్టి అది బెలుసుకుడే, కానీ ఆదాము దృష్టిలో మాత్రం నామకరణ కూడదు. దేవుడి దృష్టిలో అది బెలుసుకుడే. అందరి విషయాన్ని పేరు పెట్టాడు కానీ ఎవరు ఇష్టపడాల పేరు పెట్టి సైలెంట్గా కూర్చున్నాడు. అయినను అని మాట్లాడారు. ఆ తర్వాత దేవాది దేవుడు ఆదాముకు కారణంగా కలుగు చేసి ఆదాము మంచి పని చేసాడు, ఇష్టపడినట్టుగా తెలిపింది. ఆ రోజు లేకపోతే ఏ సింహాల్లో ఏ దున్నపోతున్నా ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టే ఈరోజు మగాళ్ళంతా పక్కన కూర్చొని గోకుండా కూర్చోవచ్చి వచ్చాడు, గోకుండా కూర్చోవచ్చి వచ్చాడు. అయినను అందుకే ఆదాముకు దేవుడు గాలినంత కలుగు చేసి అతని ప్రక్కటలో ఒక ఎముక తీసుకొని పరలోకాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకొని అవ్వగా తీసుకొని వచ్చి ఆదాము పక్కన పడుకుని తరుణ పెట్టడం. ఆపరేషన్ ఇప్పుడు కాదండి, ఆది కాలంలోనే క్రీస్తు పూర్వమే జరిగింది. ఆపరేషన్ అప్పుడే జరిగిపోయింది. ఆపరేషన్ మనిషికి ఈరోజు డాక్టర్లు కోస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు, స్పెషలిస్ట్ ఆ రోజు నా పేపర్ చూపిస్తూ యెహోవా దేవుడే చేస్తున్నా. ప్రకటన కూడా ఒక ఎముక బాగా గమనించాలి. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ వివాహ వ్యవస్థ. దేవాది దేవుడు ఆదామును గమనించి తనలో ఉన్నటువంటి ఒక ఎముకని తీసి ఇదిగో ఈ స్త్రీలను తయారు చేద్దాం అనుకున్నాను. తనలో ఉన్న ఎముకని కనుక తీసి స్త్రీలను తయారు చేస్తూ ఉంటే కనుక ఎందాక భాస్కర్ ఎఫ్ఎస్పత్రిక ఎదుర్కొన్నారు చదివే ఒక మాట, అదేమంటే ఆ స్త్రీలు లోబడి ఉండాలి. ఈ వాక్యం నెరవేర్చబడేది కాదు. ఎందుకో తెలుసా, రేస్తే కాలు మీద కాలేసుకునేది కాపీ పెట్టు అన్నారు, వంట చేసి పెట్టు అన్నారు, ఆఫీస్ కదా బ్యాగ్ చేసి పెట్టు. ఎందుకో అంటే ఎందుకంటే దేవుడు తన నుంచి తీసుకున్నాడు కాబట్టి నేను పైన కూర్చున్నాను, నువ్వు కింద ఉన్నావన్నది. నెత్తిలోకి కూర్చున్నావు ఈరోజు నా స్త్రీలు. అందుకే దేవుడు ఆలోచన చేసి పాదాల నుంచి నిద్రదామనుకున్నా. పాదాల నుంచి కనుక తీసుకుంటే ఈ పురుషులు అస్సలు మంచులు కాదు. ఈ పురుషులు అస్సలు మంచులు కాదు. ఈ పురుషులు ఏం చేసుకున్నారు కదా, చిక్కాక సిట్టు స్టాండ్ స్టాండ్, నువ్వు నా కాళ్ళ కింద ఉండాలి, నా పాదాల నుంచి తీయబడి ఉండాలి నువ్వు, కాబట్టి నువ్వు నా కాళ్ళ కింద ఉండాలి అనేవాడు పురుషులు.
వెళ్ళారా? అందుకే దేవాదేవుడు ఆలోచన చేసి గుండెకి కింద ఉన్నటువంటి ప్రక్కటి ఎముకలు ఒక ఎముకను తీసి, అయ్యా సిమోన్ గారు ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు, నీ గుండె పక్కన కింద బాగా తడుముకొని కనుక స్నానం చేసి ఉంటే నీ పక్కనే గుండె కింద ఉన్నటువంటి ఒక ఎముక నీకు తక్కువై ఉండేది. కడుపుకొని చూస్తుంటే తక్కువై ఉండేది. ఆ ఎముక ఇప్పుడు నీ పక్కన వచ్చి చెప్పండి, నీ పక్కన వచ్చి చెప్పలేండి, బల్యం కాదు భార్య, నీ పక్కన వచ్చి భార్య అయి కూర్చుంది. నిజమే, కొంతమందికి బల్యాలా ఉన్నారనుకోండి, అవి మనం చెప్పకూడదు ఇక. కొంతమంది సూరాలాగా ఉన్నారనుకోండి, అవి మనం చెప్పకూడదు ఇక. కొంతమంది బాణాలాగా తయారనుకోండి, అవి మనం చెప్పకూడదు ఇక. కొంతమంది ఈటలాగా తయారనుకోండి భార్యలు, అది మనం చెప్పకూడదు ఇక. ఏంటి పాస్టర్ చెప్పకూడదు అని అన్నీ చెప్పేస్తారని కదా. అదే మరి వివాహం అంటే. ఇప్పుడా సముద్రమైన సంసారంలో దిగి మునగలేక పేరలేక ఏంటి ఎప్పుడు పడాలా ఎప్పుడు దొరకాలని ఎదురు చూసినటువంటి వారికి ఇప్పటికీ సంసారమైన సముద్రంలో పడి మునగలేక పేరలేక గట్టెక్కలేక చేయలేక ఎప్పుడు నా జీవితాన్ని ముగించుకున్నానా అనేటువంటి ఎదురు చూసినటువంటి వివాహ వ్యవస్థలో కొనసాగించబడుతున్న మీకును అందరికీ వర్తిస్తుంది వాక్యము. సంసారం అనేది ఒక సముద్రం లాంటిది. అంటే ఇదుతా ఉండాలి. పక్కన ఒక ఆంటీ పట్టు చీర కట్టుకుంటే చాలు ఈ సంసారంలో మాట్లాడితే స్వాతంత్రం. ఇంకా పక్కన ఎదురుకున్నటువంటి ఒక ఆంటీ నగలు ధరించినంటే స్వాతంత్రంగా ఇంట్లో ఇప్పుడు మాట్లాడితే ఇంకా అది అంతే. ఇంట్లో నెమ్మది ప్రశాంతత ఉండదు. అందుకనే ఈ ప్రక్కని ఎముక ఇదిగో నీ ప్రక్కని వచ్చి నీ భార్యగా కూర్చొని అభిమానమైన దేవుడు పెట్టారా, గుణవతైన భార్య దొరుకుతా అరుదు. అటు ముఖ్యము కంటే అమూల్యమైనది, శ్రేష్టమైనది, మంచిది అని వాక్యం సెలవిస్తుంది. గుండె ప్రక్కన గుండె క్రింద ఉన్నటువంటి భాగం. అందుకే పురుషుడు కూడా ఎడం పక్కన జోగు ఉంటుంది. అప్పుడంతా మాత్రం నేను ఒక సామెత విన్నా. తల్లి కొడుకు చూస్తుంది, భార్య భార్య ఆ సిగ్గులే చెప్పడానికి మీకు సిగ్గులే మనసు చూస్తామని చెప్పొచ్చుగా, ఆ జోగు చూస్తా అంటాడు వీడు. వాస్తవాలు ఒప్పుకుంటారు. అందుకే నాకు చాలా ఇష్టం. అంటే తల్లి కడుపు చూస్తుందంట, భార్య అయితే జోగు చూస్తుందట. మా పెద్ద పాస్టర్ ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు భార్య జోగులో చూడదా, జోగు కాదు చూసేది భార్య. జోగు వెనక ఉన్నటువంటి తన హృదయంలో నేనున్నానా లేకపోతే నా బ్రతికి ఇంకొక పండు వచ్చి దొరకబడిందా అని చూస్తుందంట. అర్థమైంది ఒకసారి స్త్రీలందరూ హల్లు చెప్పండి. అర్థం కాలేదా? హృదయంలో నా భర్త హృదయంలో నేనే ఉన్నానా లేకపోతే మరొక పండు వచ్చి దొరకబడిందా అని చూస్తానంటే ఎప్పుడు భార్య. అలా మలుచుకోవడం తప్పదు. దేవునికి స్తోత్రం. అంచేత ప్రియమైన దేవుడు వెళ్ళారా, మరి గుండె కింద పక్కన మీద దేవుడు తీస్తున్నారు. ఎందుకంటే సాటి అయిన సహాయకురాలు. భార్య 30, భర్త 70 కాదు. భార్య 40, భర్త 60 కాదు. భర్త 40, భార్య 60 కాదు. భార్య 50, భర్త 50